ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడుతున్నారు, కక్ష సాధింపులు చేస్తున్నారు కూడా మనమందరూ కూడా ఒకసారి గమనించాలా. కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలో వచ్చిన విషయం కూడా మనమందరం కూడా చూస్తున్నాం. అధికారం రాకముందు ఏ విధంగా కూటమి ప్రభుత్వం కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మీకు ఈ పథకాలు వస్తాయి, సూపర్ 6 అమలు అవుతుంది, ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ పిల్లలు ఉన్న చోట మీకు 15,000, నీకు 15,000, అమ్మ నీకు 18,000 అని చెప్పి ఏ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేసే విషయం కూడా మనందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా జీవితాలు బాగుపడతాయి, ప్రజలందరూ కూడా బాగుంటారు, సూపర్ 6 అన్నీ అమలు అవుతాయని చెప్పి ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలు పనిచేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం దాదాపుగా 150 రోజులు కాబోతుంది. ఈ 150 డేస్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలను ఏ విధంగా అమలు చేయని విషయం కూడా మనమందరూ కూడా గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ 150 రోజుల్లో వీళ్ళు సూపర్ 6 పైన ధ్యాస పెట్టుకోకుండా, సూపర్ 6 అమలు చేయకోకుండా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి కాలాన్ని గడుపుతున్న విషయం కూడా మనం ముందు కూడా ఒకసారి గమనించాలా. డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో ఫస్ట్ మనం చూస్తే వరదలు అని చెప్పి అప్పుడు కొంతకాలం గడపడం జరిగింది. మరి తిరుపతి లడ్డు అని చెప్పి 15-20 రోజులు గడపడం జరిగింది. అదేవిధంగా రిషికొండ ప్యాలెస్ అని చెప్పి అది కూడా 15-20 రోజులు కాలాన్ని గడిపిన విషయం కూడా మనం చూసాం. కుటుంబ ఆస్తి తగాదాల్లో కూడా రాజకీయం చేసిన ఏకైక చరిత్ర ఎవరిలో అంటే కూడా కూటమి ప్రభుత్వం అని కూడా మేము తెలియజేస్తున్నాను. అందులోనూ కూడా కొంతకాలం గడిపిన విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి వైఫల్యాల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడితే అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఏ విధంగా కేసులు పెట్టి వాళ్ళని ఈరోజు ఇబ్బంది పెడుతున్న విషయం కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈ దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా మనం చూసిండాం. ఈరోజు మనం చూస్తుంటే కన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళని వెతికి మరి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటే కదా దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా ఉండదు. కేవలం కూట ప్రభుత్వం వారు మాత్రమే చేస్తుండే విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ విధంగా కక్ష సాధింపులు చేస్తూ పోస్టులు పెట్టారని చెప్పి గతంలో ఎప్పుడో పెట్టిన పోస్టులని వాళ్ళని ఎతికి తీసుకురావడం, ఇంకా అసభ్యకరమైన పోస్టులు టీడీపీ వాళ్ళే ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేసి వాళ్ళే పోస్టులు పెట్టి మరి వీళ్ళపైన కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సబబని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిన్నటి రోజు మనం చూస్తే గుంటూరులో మన నాయకులు పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు అక్కడ గుంటూరు చేరుకు వెళ్ళి ఎవరైతే సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు జైల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి వెంకటరామరెడ్డి కావచ్చు, కల్లం హరి కావచ్చు, చైతన్యాన్ని నిన్న పోయి మా నాయకులు కూడా పరామర్శించడం కూడా జరిగింది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో మీకు అందరికీ కూడా నేను అండగా ఉంటాను, ఎవరు ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండే విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఒక మహిళ అని కూడా చూడకోకుండా పోలీసులు ఏ విధంగా టార్చర్ చేస్తున్నారు కూడా మనమందరూ కూడా ఒకసారి గమనించాలా. సుధారాణి దంపతులను కూడా పోలీసులు ఏ విధంగా తీవ్ర ఇబ్బందులు పెట్టిన విషయం కూడా ఒకసారి గమనించాలని కూడా ప్రజల్ని నేను కోరుతున్నాను. అదేవిధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కులకి ఏమవుతోంది, నిన్నటి రోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలో సోషల్ మీడియా
వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద పెడుతున్న అక్రమ కేసులు, కక్ష సాధింపులు, ఏ విధంగా పోలీసులు అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్న విషయాలన్నీ కూడా నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ విజయభారతి గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనల్ని వివరించి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని వివరించి నిన్న మన వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ కూడా విజయభారతి గారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు పెడుతున్న విషయం, కక్ష సాధింపులు కానివ్వండి, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని స్టేషన్ నుంచి స్టేషన్కి మార్చినా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాన్ని మేము ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు మాకు లేదా? డెమోక్రసీలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు ఎన్ని కక్ష సాధింపులు చేసినా కూడా ఎవరు భయపడే వాళ్ళు ఇక్కడ లేరు. పోలీసులు తీరు కూడా ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. పోలీసులు మొత్తం పూర్తిగా కూటమి ప్రభుత్వానికే పనిచేస్తున్న విషయం మన అందరూ కూడా గమనిస్తున్నాం. నిన్నటి రోజున చెప్పడం జరిగింది, నాయకులు డిఎస్పీ గారు గుంటూరులో ఎక్కడో చెప్పడం జరిగింది. ఏ విధంగా ఆయన అసభ్యకరమైన వాక్యాలు చేసినారు కూడా మన ముందు కూడా ఒకసారి గమనించాలా. పోలీసులు చట్టాలు అనేది శాశ్వతం, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ పోలీసులు తీరు ఖచ్చితంగా మార్చుకోవాలని కూడా నేను ఖచ్చితంగా వీళ్ళందరికీ తెలియజేయడం జరుగుతోంది. అదేవిధంగా హైకోర్టే పోలీసు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది, మీరు అరెస్ట్ చేసిన వెంటనే 24 గంటల లోపల మీరు కోర్టు ముందర హాజరుపరచాలని కూడా చెప్పడం జరిగింది. అయినా ఇప్పటికీ కూడా పోలీసుల వ్యవహారం మారడం లేదు. పోలీస్ వ్యవస్థని కూటమి ప్రభుత్వం ఎలా వాడుకుంటుందో కూడా ప్రజలందరూ కూడా గమనించిన విషయం కూడా మీ అందరికీ తెలుస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కక్ష సాధింపుతో కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన కేసులు పెట్టడం జరుగుతోంది. ఇవన్నీ పెడుతుంటే, కేసులు పెడితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భయపడతారు. రాబోయే రోజుల్లో ఎవరు పోస్టులు పెట్టారు, కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎవరు చేయెత్తి చూపలేరని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు అనేక రకాల కేసులు కడుతున్నారు. ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ విధమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని నెరవేర్చి ఖచ్చితంగా మాటపై నిలబడి ఉన్నటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి కూటమి ప్రభుత్వం ఈరోజు అన్ని అబద్ధాలు చెప్పి ముందుకు వెళ్తున్న విషయం కూడా మనమంతా గమనించాలా. వాళ్ళ వైఫల్యాన్ని ఏ విధంగా మనం పోస్టులు పెడుతుంటే వాళ్ళ మాపైన కేసులు పెడుతున్నారు కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలా. వీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతమందికి ఏం భయపెట్టినా కూడా మేమేం భయపడం. జగన్మోహన్ రెడ్డి గారు మాతో తోడున్నారు. మేము ఖచ్చితంగా కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మీ వైఫల్యాన్ని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. దీన్ని ఎవరు ఆపే హక్కే లేదని కూడా మీ అందరికీ తెలుస్తున్నాను. ఈరోజే మనం చూస్తుంటే కూడా నిన్నటి రోజున పోసాని గారికి, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ గారికి, ఇంకా ఎంతమంది పైన మీరు కేసులు పెట్టినా, అక్రమ కేసులు పెట్టినా కూడా మేము భయపడం. మా వెంట జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేస్తున్నాం.